నెల్లూరు బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభమైంది. అధికార యంత్రాంగంతో కలిసి ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలిస్తున్నారు. ఎంపీ మాగుంట, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఎస్పీ అజిత వేజండ్ల, కలెక్టర్ హిమాంశు శుక్లా, కలెక్టర్ నందన్, టీడీపీ అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, దర్గా చైర్మన్ మునీర్లతో కలిసి బోట్ షికార్ చేసిన మంత్రి స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి రొట్టెను పట్టుకున్నారు. దర్గాలో బారా షాహిదుల సమాధులను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నమ్మకంగా వస్తుంది. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలను పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. 2014-19లో కేవలం 4 లక్షల మంది మాత్రమే వచ్చారు. 2014లో ఫస్ట్ నేను మంత్రి అయినప్పుడు ఇక్కడ 4 లక్షలు వచ్చేవాళ్ళు. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటారో, రొట్టెలు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితిని చూసి 2014లో ఈ ప్రాంతాన్ని అంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, ఇదంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాం. నెక్స్ట్ ఇయర్ చక్కగా ఘాటు కట్టాం. ఆ తర్వాత ఇయర్ కొన్ని సిమెంట్ రోడ్లు వేసాం. సో 2019కి వచ్చేటప్పటికి 2014లో 4 లక్షలు వచ్చింది. 2019కి వచ్చే లోపల 14 లక్షల మంది వచ్చారు భక్తులు. దానికి కారణం ఏంటంటే రాష్ట్రాల నుంచి మరి ఇతర దేశాల నుంచి కానీ ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మనోభావాల్ని మనం గౌరవించాలి అనే ఒక ఆలోచనతో ఆ యొక్క చెరువుని ఘాట్గా తయారు చేయడం జరిగింది. ఆ రోజు మంత్రి గారిని కొన్ని నిధులు అడగంగానే ఆయన శాంక్షన్ చేయడం, ఒక పోర్షన్ ఆఫ్ ది ఘాట్ చేశాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో పోర్షన్ ఆఫ్ ది ఘాట్ చేసి దాన్ని సంపూర్ణంగా ఈరోజు 12 సంవత్సరాలు అయిపోయినా ఆ ఘాటు ప్రజలందరికీ పనికొస్తూ ఉంది. అలాగనే మహిళలు, ఆడబిడ్డలు స్నానాలు చేయడానికి షవర్స్ లేవు, యూరినల్స్ పోవడానికి, టాయిలెట్స్ పోవడానికి సరైన టాయిలెట్స్ ఉండేవి కాదు. అందుకోసం అప్పుడు మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేశాం. మన జిల్లాలో, రాష్ట్రం లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కానీ మొబైల్ టాయిలెట్స్ తెప్పించి పెట్టాం. అయితే 2-3 సార్లు వాడిన తర్వాత దాని వాడకం కానీ ప్రజలకి పెద్దగా నచ్చలేదు. దాని తర్వాత పర్మనెంట్ టాయిలెట్స్ 120 మంత్రి గారిని అడగంగానే కట్టండి అని చెప్పంగానే పర్మనెంట్ టాయిలెట్స్ కట్టించాము. ఈ రోజుకి కానీ అవి ఉపయోగంలో ఉన్నాయి. ఈ యొక్క ప్రాంగణం మొత్తంలో సీసీ రోడ్స్ వేసాము. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో బారా షాహిద్ దర్గాలో షెల్టర్ ఏదైతే చూస్తున్నారో మీరు, అది కానీ గత ప్రభుత్వంలో ముందు 14-19లో 20 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని పక్కన పడేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారు ఒక 5 కోట్ల రూపాయలు నూడా నుంచి, 1.5 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, నేను కానీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఒక 1.5 కోట్ల రూపాయలు చేసి ఇప్పుడు టెండర్ పిలిచాం. అది కానీ వచ్చే రొట్టెల పండక్కి అనేది పూర్తిగా కూడా టూరిజం అంటే చాలా రకాల టూరిజంలు ఉంటాయి. మామూలుగా టెంపుల్ టూరిజం అనేది, రిలీజియన్ టూరిజం అనేది కూడా ఉంటుంది. రిలీజియన్స్ ప్రకారము హిందువులకి ఒక టెంపుల్ టూరిజం ఉంటుంది, ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి దర్గాలు ఇటువంటి టూరిజం ఉంటాయి, క్రిస్టియన్స్ వచ్చేటప్పటికి చర్చిలో అన్నీ కూడా వాతావరణం ఉంటాయి. అదేవిధంగా ఈరోజు బారా షాహిద్ దర్గా నెల్లూరు ప్రాంతంలో ఉన్న ప్రాంతానికి మన మంత్రివర్యులు నారాయణ గారు అయితే ఇది టూరిజం స్పాట్గా కూడా, అంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు కాబట్టి వాళ్ళకున్న వసతులు ఏమిటి కావాలనేది కూడా తీర్చిదిద్దుతూ లక్షలాది మంది ఇక్కడ రావటం అనేది చూస్తున్నాను నేను. చాలా ప్రోగ్రెస్ ఇది. మన మంత్రివర్యులు నారాయణ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సూచనలు, ఆదేశాల మీదట ఎక్కువగా నిధులు కూడా నెల్లూరు కార్పొరేషన్ కూడా వారు తీసుకొస్తూ
నెల్లూరు కార్పొరేషన్ కూడా ఒక మంచి కమిషనర్ గారు నందన్ గారు కూడా ఉన్నారు. ఈ డెవలప్మెంట్ అనేది నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఒక 36 సంవత్సరాలుగా మేము పొలిటికల్గా ఒంగోలులో ఉండేటప్పుడు అయినా నెల్లూరుకు వచ్చి చూస్తున్నప్పుడు ఈ అభివృద్ధి అనేది కూడా చూస్తే ఇది ఒక మంత్రి గారు నారాయణ గారి వల్లే ఇది వీలవుతున్నది అనేది అర్థమవుతున్నది. ఇంకా వారు పలు స్కీములు కూడా ఈ చెరువు అభివృద్ధి అనేది కూడా ముఖ్యంగా వారు కూడా మనసులో పెట్టుకొని, సార్ ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ పూర్తిగా చెరువు పూర్తిగా కూడా కొంత నిధులు కూడా అరేంజ్ చేయాలనేది వారి ఆలోచనలో కూడా ఉంది. ప్రత్యేకంగా ఈ అభివృద్ధి అంతా వారికి ఉన్న దూరదృష్టితో మంత్రి గారు అయితే దేశ విదేశాలు కూడా తిరిగి అక్కడ ఉన్న టౌన్ డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్ అనేది కూడా ఎంతో క్షుణ్ణంగా వారు తిరిగి చూస్తున్నారు. కాబట్టి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.